వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు అందుకే దేవుని స్తుతిస్తున్నాను. ఈ శుభదినాన్ని చూడక ఎందరో మరణించి మట్టికి మన్నైపోయారు. ఇది మనం సజీవులమై ఉన్నామంటే అది మన భక్తి, నీతి, ప్రార్థన, విశ్వాసం కాదని కేవలం దేవుని యొక్క కృపేనని దేవుని ఎదుట మనం అందరం ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాం. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం మీరు కోరండి అంటున్నాడు. మిమ్మల్ని ఎవరు ఏడిపించారో, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరు అవమానపరిచారో, ఎవరు మిమ్మల్ని బలవంతాన చెరగొనిపోయారో, చెరసాలలో వేశారో, బంధించారో, కొట్టారో, తిట్టారో, ఎవరెవరు మిమ్మల్ని ఎలాగని అవమానపరిచారో వారి క్షేమం కోసం మీరు ప్రార్థన చేయండి అంటూ ఉన్నాడు దేవుడు. అలనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో చెరలో పట్టబడిన వారి వలె ఉంటూ ఉన్నారు. అలాగే అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మును చెరగొనిపోయినటువంటి పట్టణం యొక్క క్షేమాన్ని మీరు కోరండి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. అందుకని ఏం చేయమంటున్నాడు అనంటే, వారి క్షేమం కోరి మీరేం చేయాలంటున్నాడు? యెహోవాను ప్రార్థన చేయడి దాని క్షేమం మీ క్షేమమునకు కారణమగును అంటున్నాడు. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారి క్షేమం మీరు కోరుకుంటే వారి క్షేమం మీ క్షేమంగా మార్చబడును అంటూ ఉన్నాడు. ఉదాహరణకు ఇశ్రాయేలు దేశపు చిన్నది షోమ్రోను పట్టణం నుండి సిరియా దేశమునకు చెరగొని పోబడింది. అనగా నయమాను ఆమెను చెరగొని తీసుకుని వచ్చాడు. తన భార్యకు హెల్ప్ చేయడానికి ఇశ్రాయేలు దేశపు చిన్నది సిరియా దేశం వచ్చింది. అయితే చెరగొని పోవడానికి బలవంతాన అలాగ తీసుకొని వచ్చినటువంటి వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు సిరియా దేశస్థులు ఆమెను తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశపు చిన్నది ఏం చేయాలని, వారి క్షేమం మీ క్షేమం. ఆమె చేసినటువంటి కార్యం ఏంటంటే, షోమ్రోను పట్టణంలో ఎలీషా నాయకమైనటువంటి కుష్ఠవ్యాధి కంప్లీట్గా స్వస్థత పొందాలని నేను ఎంతో కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరికి మీరు బయలుదేరి వెళ్ళమని ఆ కుమార్తె వారి క్షేమం కోరుతూ ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నాని వారెవ్వరూ లేరు ప్రియులారా. ఇశ్రాయేలు దేశపు చిన్నదానికి తల్లి లేరు, తండ్రి లేరు, అన్నదమ్ములు లేరు, ఒక చెల్లెలు లేరు, ఎవ్వరు లేరు. వారి ప్రాంతం కాదు, వారి పట్టణం కాదు, వారి ప్రజలు కాదు. ఇశ్రాయేలు దేశపు చిన్నది పెద్దదైపోయి నయమాను కంటే కూడా శ్రేష్టమైన సుగుణాలు కలిగి అని క్షేమం కోరిగి మహోన్నతమైన దేవుని కృపను పరిచయం చేసింది. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా ఇశ్రాయేలు దేశపు చిన్నదాని వలె మన కష్టాన్ని మర్చిపోదుం గాక, మనకున్న బాధను